వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రజలు తమ సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా రుజువైంది. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి ఉన్న అనేక ప్రశ్నలలో ఒకటైన అభివృద్ధి మందగిస్తుంది అనేది. అంటే అభివృద్ధి కేంద్రీకరణ జరిగి 4-5 కంపెనీల కబంధ హస్తాల్లో జాతి సంపద ఉండాలా, లేక అంత్యోదయం జరిగి చిట్ట చివరి నిరుపేదల వరకు ఫలాలు అందాలా? ఈ అంశం మానవ అభివృద్ధి, ఆకలి మరియు అవినీతి సూచీలలో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారీ దేశాలతో పోలిస్తే సోషలిస్టు దేశాలు ఎంత మెరుగైన శ్రేణులలో ఉన్నాయో తెలుస్తుంది. ఇది పెట్టుబడిదారీ దేశాల ప్రజల సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితిని తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలో శ్రమైక జీవన సౌందర్యం గురించిన రోసెటో వాసుల ఆరోగ్యకరమైన జీవితం వెనుక అద్భుత రహస్యాన్ని ఈ పోడ్కాస్ట్ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న యూట్యూబ్ లింక్ ద్వారా తెలుసుకోండి. ప్రశ్నలెన్ని ఉన్నప్పటికీ ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని ఇటీవలి నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా 1-2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం మార్క్సిజం అంటే ఏమిటి. అధ్యాయం 14 సామ్యవాద ప్రజాతంత్రం. మొదటి భాగం సోషలిస్టు ప్రజాతంత్రం. సోషలిస్టు ప్రజాతంత్రానికి, పెట్టుబడిదారీ ప్రజాతంత్రానికి ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాలను గురించి 1919లో లెనిన్ ఇలా రాశారు: పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యాన్ని బలపరిచే వాళ్లు ప్రజాస్వామికాన్ని కమ్యూనిస్టులు భగ్నం చేశారని అంటారు. దానికి నా సమాధానం ఏమిటంటే రష్యా విప్లవం ప్రజాస్వామికాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేసింది. దానికి గొప్ప ప్రోత్సాహం ఇచ్చింది సోషలిస్టు ప్రజాస్వామికం. దోపిడీ వర్గాల పీడనకు గురవుతున్న కష్టజీవులైన అత్యధిక ప్రజల ప్రజాస్వామికమది. అది పెట్టుబడిదారీ వర్గాల ప్రజాస్వామికానికి పూర్తిగా భిన్నమైంది. తన వాదనను మరింత స్పష్టపరుస్తూ పెట్టుబడిదారీ ప్రజాస్వామికం ఆడంబరమైనదని, గంభీరమైన, దీర్ఘమైన శబ్దాలతో కూడిన వాగాడంబరమేగాని వాస్తవంలో పసలేనిదని అన్నారు. మన దేశంలో ఇందిరా గాంధీ ప్రచారం చేసిన సోషలిజం, గరీబీ హఠావో, ఇంటికు ఉద్యోగం లాంటి శుష్క వాగ్దానాలు ఇలాంటివే. కార్మిక వర్గానికి గాని, మహిళా లోకానికి గాని స్వాతంత్ర్యం, సమానత్వం అనేవి లేనేలేవు. సోషలిస్టు ప్రజాస్వామికం ఈ ఆడంబరమైన, దగాకోరు వాగ్దానాలను చెత్తబుట్టలో పారేస్తుంది. బూర్జువా ప్రజాస్వామికవాదులైన జమీందారులు, భూస్వాములు, పెట్టుబడిదారు, ధనిక రైతాంగం యొక్క కరుడుగట్టిన, పాచిపోయిన భావాలతో పొల్లు గింజలు అమ్ముకుని డబ్బు చేసుకోవాలనే భావాల పైన కడుపుమండే కార్మిక వర్గం నిర్దాక్షిణ్యమైనటువంటి యుద్ధాన్ని ప్రకటించుతుంది. బూర్జువా మోసపూరిత ప్రజాతంత్రాన్ని అంతం చేసి సోషలిస్టు ప్రజాతంత్రం స్థాపించాల్సిన అవసరాన్ని లెనిన్ నొక్కి చెప్పారు. దగాతో కూడిన దీనిని అంతం చేయాలి. పీడకుల మధ్య, దోపిడీకి గురయ్యే, దోపిడీ చేసేవాళ్ల మధ్య సమానత్వం ఎన్నడూ ఉండజాలదు. ఎంతవరకు స్త్రీలకు పురుషులతో పాటు చట్టబద్ధమైన అధికారాలు ఉండవో, కార్మికులకు పెట్టుబడిదారీ వర్గం యొక్క మోసం నుండి విముక్తి ఉండదో, శ్రమజీవి అయిన రైతుకు పెట్టుబడిదార్ల, జమీందార్ల, వ్యాపారుల మోసం నుండి ముక్తి ఉండదో అంతవరకు కష్టజీవులకు నిజమైన స్వతంత్రం అనేది ఉండజాలదు. ఈ బూటకపు ప్రజాతంత్రం, బూటకపు స్వతంత్రం,
బూటకపు సమానత వీటిని ఆదర్శమైన ప్రజాతంత్రమని, అసలైన స్వతంత్రమని, అసలైన సమానత్వమని పేరు పెట్టి పెట్టుబడిదారీ కాకారాయుళ్లు గొప్ప గొప్ప పదజాలంతో ప్రజానీకాన్ని మోసపుచ్చి తప్పు మార్గం పట్టిస్తున్నారు. తమను తాము సోషలిస్టులమని చెప్పుకుంటూ నిజమైన సోషలిస్టు ప్రజాస్వామికం పైన బురద చల్లుతున్నారు. ఈ పెట్టుబడిదారీ బ్రోకర్లు పెట్టుబడిదారీ ప్రజాస్వామికంలో స్వతంత్రం అంటున్నారు. అయితే ఈ స్వతంత్రం ఏ వర్గం యొక్క దోపిడీ నుండి ఏ వర్గానికి, ఏ వర్గం యొక్క మోసం నుండి ఏ వర్గానికి స్వతంత్రమో ఎందుకు చెప్పరు? మీరు పెట్టుబడిదారీ ప్రజాతంత్రంలో సమానత్వం గూర్చి మాట్లాడుతున్నారు. అయితే ఏ వర్గాల మధ్య ఏ వర్గానికి సమాన అధికారాలో ఎందుకు చెప్పరు? అసలు పేదవాడికి, పీడితుడికి, శ్రమజీవికి స్వతంత్రం అంటే అర్థం దోపిడీ నుంచి విముక్తి. సాంఘిక, రాజకీయ పీడనల నుంచి ముక్తిగాక మరేమిటి? మీరు శ్రమజీవులైన వారి దృష్టి నుంచి విషయాన్ని అర్థం చేసుకుని సమర్థించే వారైతే ఎవరి కొరకు స్వతంత్రం, ఎవరి కొరకు ప్రజాస్వామికం, ఏ వర్గం నుంచి ఏ వర్గానికి స్వతంత్రం, ఏ వర్గం కొరకు ప్రజాస్వామికం అని ప్రశ్నించుకోకుండా ఉండగలరా? శ్రమజీవులకి ప్రజాస్వామికం అయితే తమ నూతన జీవితాన్ని నిర్మించుకోవడానికి, కష్టజీవులకి తమ జీవితానుభవాల ఆధారంగా తమకు ఎదురయ్యే క్లిష్టమైన సమస్యలను స్వయంగా పరిష్కరించుకోడానికి స్వతంత్రం లేకపోతే దానిని ప్రజాస్వామికం, స్వతంత్రం మొదలైన బూటకపు పదాలతో పిలిస్తే అవి తప్పుడు వాగ్దానాలే తప్ప వాటికి అంతకంటే విలువ ఏముంటుంది? పై ప్రశ్నలకు అనుకూలంగా సరియైన సమాధానం లభ్యం కావడమే సోషలిస్టు ప్రజాతంత్రం యొక్క సారాంశం అవుతుంది. ప్రారంభంలోనే చెప్పినట్లుగా సోషలిస్టు ప్రజాస్వామికానికి, పెట్టుబడిదారీ ప్రజాస్వామికానికి ఆకాశానికి, భూమికి ఉన్న అంతరమే ఉంది. స్థూలంగానైనా సోషలిస్టు ప్రజాస్వామికానికి గల ముఖ్య విశేషాలు, దానికి పెట్టుబడిదారీ ప్రజాస్వామికానికి ఉండే మౌలికమైన, విశేషమైన భేదాలేమిటో పరిశీలించుదాము. 1. ఉత్పత్తి సాధనాలపైన సామాజిక అధికారం సోషలిస్టు ప్రజాస్వామికానికి ఆర్థిక పునాది. పెట్టుబడిదారీ ప్రజాస్వామికానికి ఆర్థిక పునాది ఉత్పత్తి సాధనాల పైన వ్యక్తిగత అధికారం. దీని అర్థం సోషలిస్టు ప్రజాస్వామికం ఒక ఉన్నత స్థాయి ప్రజాస్వామికం. ఉత్పత్తి సాధనాలంటే భూమి, ఫ్యాక్టరీలు మొదలైనవని అర్థం. 2. సోషలిస్టు ప్రజాస్వామ్యంలో యావత్ ప్రజానీకం దేశ రాజకీయ వ్యవహారాలలో క్రియాత్మకంగా భాగస్వాములవుతారు. రాజకీయ వ్యవహారాలను స్వయంగా నడుపుతారు. ప్రజా ప్రతినిధి ఒకవేళ ప్రజలు అప్పగించిన ఆదేశాలకు అనుగుణంగా ప్రజల పక్షంగా అధికారాన్ని నిర్వహించకపోతే ప్రజలు అతన్ని పదవి నుండి వెనక్కి పిలిచి దింపివేస్తారు. పెట్టుబడిదారీ ప్రజాస్వామికంలో ప్రజలకు ఈ అధికారం ఉండదు. మన దేశంలో కూడా లేదు. పెట్టుబడిదారీ ప్రజాస్వామికంలో ఒకసారి ఎన్నికైతే వాడికి పదవి లభించినట్లే. అందుచేత పెట్టుబడిదారీ ప్రజాతంత్రంలో ఒకసారి ఎన్నికైన తమ ప్రతినిధిపైన ఎన్నుకున్న ప్రజలకు ఏ విధమైన అధికారం ఉండదు. తద్విరుద్ధంగా సోషలిస్టు ప్రజాస్వామికంలో కార్మిక, కర్షకులకు న్యాయస్థానాల వ్యవహారాలలో కూడా స్వయంగా భాగస్వాములయ్యే అవకాశం ఉంది. అచ్చటి ప్రతి జడ్జి, మేజిస్ట్రేట్తో పాటు కోర్టులో ప్రజలు ఎన్నుకున్న ఒకరిద్దరు న్యాయాధిపతులు కూడా పాల్గొంటారు. కొన్నాళ్లకొకసారి ఫ్యాక్టరీల నుండి, ఆఫీసుల నుండి, గ్రామాల నుండి ప్రజలు జడ్జీలను, మేజిస్ట్రేట్లను తీర్పులను ఇవ్వడానికి ఎన్నుకొని పంపుతూ ఉంటారు. ప్రతి జడ్జి, ప్రతి మేజిస్ట్రేట్ తమ పదవీ కాలం అయిపోయిన వెంటనే తమ తమ వృత్తులలోకి అంటే ఫ్యాక్టరీ, ఆఫీసు, గ్రామం తిరిగి వెళ్లి తమ పనులు చేసుకుంటారు. పెట్టుబడిదారీ ప్రజాస్వామికంలో, మన దేశంలో కూడా, జడ్జీలు, మేజిస్ట్రేట్లు మొదలైనవారు ప్రజలతో సంబంధం లేకుండా ఒక వర్గంగా తయారవుతున్నారు. తాము ప్రజల కంటే గొప్పవాళ్లమని భావించుకుంటూ వేరే వర్గంగా తయారవుతున్నారు. దీనివల్ల న్యాయాధిపతుల మనస్సులలో తామొక గొప్ప ఉద్యోగవర్గమన్న భావన కలిగి, తమ చిత్తానుసారం పనిచేసే ప్రవృత్తి ఏర్పడుతోంది. సోషలిస్టు ప్రజాస్వామికంలో ఇలా తయారయ్యే అవకాశం లేదు. అక్కడ ప్రభుత్వ ప్రణాళికలు కూడా అధిక భాగం కార్ఖానాలలోనూ, పొలాలలోనూ, విద్యాలయాలలోనూ ఉండే ప్రజలే తయారు చేస్తున్నారు. అంతేకాక ప్రజలు వాటిని కూడా చర్చిస్తారు. ఆ విధంగా అసలైన ప్రణాళికలు తయారవుతాయి. ఆ తరువాత ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఇదే విధంగా ప్రభుత్వ కార్యాలయాలలో తయారైన ప్రణాళికలను కూడా చర్చించి అభిప్రాయాలు స్వీకరించడం కొరకు దిగువ స్థాయిలో ప్రజానీకానికి కూడా సమర్పిస్తారు. ప్రజలు వాటిపైన సమిష్టిగా చర్చ జరిపి విమర్శలు చేస్తారు.
ఈ విధంగా ప్రభుత్వం చేపట్టే ప్రతి ప్రణాళిక చివరికి ప్రజల ద్వారా రూపొందుతుంది. దీనికి విరుద్ధంగా పెట్టుబడిదారీ ప్రజాస్వామికంలో ప్రణాళికలను పై నుండి రుద్దడం జరుగుతుంది. 3. సోషలిస్టు ప్రజాస్వామికంలో ప్రాథమిక పౌర హక్కులు, అధికారాలు ప్రకటిస్తారు. అవి ప్రకటనలతో ఆగిపోవు. ఆ హక్కును ప్రజానీకం అనుభవిస్తుంది. ఉదాహరణకు పత్రికా స్వాతంత్ర్యాన్ని తీసుకోవచ్చు. జనం చేతిలో పత్రికలు, అచ్చు యంత్రాలు లేకపోయినట్లయితే పత్రికా స్వాతంత్ర్యానికి అర్థం ఏముంటుంది? పెట్టుబడిదారీ ప్రజాతంత్రంలో పత్రికా స్వాతంత్ర్యం గురించి బాగా డబ్బా కొట్టుకుంటారు. అయితే పత్రికలు, అచ్చు యంత్రాలు కొద్దిమంది పెట్టుబడిదారుల సొత్తుగానే ఉండిపోతాయి. సోషలిస్టు ప్రజాతంత్రంలో పత్రికలు, అచ్చు యంత్రాలు ప్రజల సొత్తుగానే ఉంటాయి. వ్యక్తుల స్వంత ఆస్తిగా ఉండవు. ఇతర పౌర అధికారాలు, స్వాతంత్ర్యాలు విషయంలో కూడా ఇలాగే అమలు జరుగుతుంది. ఇది సోషలిస్టు ప్రజాస్వామికం యొక్క 3వ ప్రత్యేక లక్షణం. 4. వర్గభేదము. కొద్ది, గొప్ప, పేద, ధనిక భేదభావాలు అంతం అయిన కారణంగా సోషలిస్టు ప్రజాతంత్రం యొక్క నైతిక సాంస్కృతిక, సామాజిక, రాజనీతి విషయాలలో ఐక్యభావం, సోదరభావం పునాదిగా ఉంటుంది. పెట్టుబడిదారీ ప్రజాతంత్రంలో ఈ విధమైన సమానతా భావం సాధ్యం కానేకాదు. పెట్టుబడిదారీ సమాజంలో కొద్ది, గొప్ప, జాతి, రంగు, సంప్రదాయకత, అస్పృశ్యత మొదలైన భేదభావాలు నెలకొని ఉంటాయి. 5. సోషలిస్టు ప్రజాస్వామికము కష్టజీవుల ప్రజాస్వామికము. అది సంఘంలో అధిక సంఖ్యాకుల ప్రయోజనాలకి రక్షణగా ఉంటుంది. అందుచేత అది నిజమైన ప్రజాతంత్రము. పెట్టుబడిదారీ ప్రజాతంత్రము దీనికి పూర్తి విరుద్ధము. అది సమాజంలోని అధిక సంఖ్యాకులకి వ్యతిరేకంగా కొద్దిమంది ప్రయోజనాలను కాపాడుతూ ఉంటుంది. అందుచేత అది నిజమైన ప్రజాతంత్రము కాదు. 6. పెట్టుబడిదారీ ప్రజాతంత్రంలో నిజమైన అర్థంలో స్త్రీలకు పురుషులతో పాటు సమానత్వాన్ని గుర్తించరు. పెట్టుబడిదారీ దేశాలలో స్త్రీలు రాజకీయ, సామాజిక విషయాలలో ప్రధానమైన భాగస్వాములు కాలేకపోతున్నారు. ఒకవేళ ఎక్కడైనా కొద్దిపాటి పాత్ర ఉన్నా అది చెప్పుకోదగింది కాదు. ఫ్యాక్టరీలలో, కర్మాగారాలలో పురుషులతో పాటు సమానంగా పనిచేసినా కూడా తక్కువ కూలి ఇస్తారు. సోషలిస్టు ప్రజాతంత్రంలో ఈ విధమైన వ్యత్యాసం ఉండదు. అక్కడ స్త్రీలు అన్ని రంగాలలో పురుషులతో సమానమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్కడ వారికి మర్యాద, సమానత్వం ఉంటుంది. వారిని పురుష బానిసలుగా చూడరు. 7. సోషలిస్టు ప్రజాస్వామికంలో మరొక ముఖ్య విశేషమేమంటే రాష్ట్రాలకి మధ్య, జాతులకి మధ్య సమానత్వము. సోషలిస్టు ప్రజాతంత్రంలో ఒక రాష్ట్రము, ఇంకొక రాష్ట్రాన్ని కాని, ఒక జాతి మరొక జాతిని గాని దోచుకోవడం, అణచడం ఉండదు. ఒక రాష్ట్రం మరొక రాష్ట్రాన్ని తక్కువగాను లేక ఎక్కువగాను భావించదు. అన్ని దేశాల అభివృద్ధి తమ అభివృద్ధిగానే భావిస్తాయి. అచ్చట అమెరికాలో మాదిరిగా జాతి భేదభావం ఉండదు. దక్షిణ ఆఫ్రికాలో వలె తెల్లవాళ్లకు, నల్లవాళ్లకు వేరు కాలనీలు ఉండవు. సామ్రాజ్యవాద దేశాల మాదిరిగా బలహీనమైన దేశాలను వలసలుగా చేసుకొని వాటిని దోచుకోవడం ఉండదు. సోషలిస్టు ప్రజాతంత్రంలో ప్రతి వ్యక్తికి రంగు, జాతి భేదాలతో నిమిత్తం లేకుండా సమాన అధికారాలు ఉంటాయి. అయితే దోపిడీగాళ్లకు ఈ అధికారాలు ఇవ్వరు. తదుపరి శీర్షిక సోషలిస్టు దేశాలలో ప్రజాతంత్రము. ఇంతకు ముందు సోషలిస్టు దేశాలలోని ప్రజాతంత్ర విశేషాల గురించి చెప్పాను. సోవియట్ దేశంలోనూ, ఇతర సోషలిస్టు దేశాలలోనూ అమలు జరుగుతున్న తీరు వివరించాను. సోషలిస్టు దేశాలలోని రాజ్యాంగాలు, అచ్చటి ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాలను కాపాడుతున్నాయి. అందుచేతనే ఆ దేశాల ప్రజానీకం ఆ సోషలిస్టు వ్యవస్థను రక్షించుకోవడానికి ప్రాణాలైన ఇవ్వడానికి తయారవుతున్నారు. ఉదాహరణకు సోవియట్ దేశాన్నే తీసుకుందాం. రెండవ ప్రపంచ యుద్ధంలో జాతులు, రాష్ట్రాలు అనే వివక్షత లేకుండా ఏకభావంతో ఐక్యంగా నిలిచి దాదాపు 1 కోటి మంది ప్రజలు రక్తతర్పణ చేసి సోవియట్ సమాజం యొక్క సంఘటిత బలాన్ని నిరూపించారు. 1952 సాధారణ ఎన్నికల్లో మన దేశంలో మొత్తం ఓటర్లలో 52% ఓట్లు పోల్చేశారు. పోలైన ఓట్లలో 45% కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగాను, మిగిలిన 55% కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలకు వచ్చాయి. ఈ విధంగా 1952 ఎన్నికలలో పోలైన ఓట్ల ప్రకారం చూస్తే, ఏర్పడిన ప్రభుత్వం కేవలం 45% ప్రజల చేత ఎన్నికైన అల్ప సంఖ్యాక ప్రభుత్వము. 1957 పరిస్థితి ఇంతకంటే అధ్వాన్నము.
1962లో కాంగ్రెస్కు మొత్తం పడ్డ ఓట్లు 42.72%. 1967లో ఆ సంఖ్య 37.87% మాత్రమే. దీనికి విరుద్ధంగా రష్యా పార్లమెంట్కు, సుప్రీం సోవియట్, 1946 ఎన్నికలలో మొత్తం ఓటర్లలో 99.8% పాల్గొన్నారు. వారిలో 99.1% బోల్షివిక్ పార్టీకి ఓట్లు వేశారు. అదే విధంగా 1950 ఎన్నికల్లో 99.9% ఎన్నికలలో పాల్గొన్నారు. వారిలో 99.7% ఓట్లు బోల్షివిక్ పార్టీకి వచ్చాయి. 1966లో 99.4% ఓట్లు పోల్. అయితే వాటిలో 99%కు పైగా బోల్షివిక్ పార్టీకి, వారు నిర్ణయించిన అభ్యర్థులకు వచ్చాయి. పెట్టుబడిదారీ దేశాలలో అక్కడక్కడా సగానికి పైగా ఓటర్లు ఓటు చేయడానికే రారు. వచ్చినటువంటి ఓటర్లలో కూడా చాలామంది అభ్యర్థుల ఓట్లు విభజితమవుతాయి. నెగ్గిన అభ్యర్థులలో 10% ఓట్లు పొంది నెగ్గిన వారు కూడా ఉంటారు. నెగ్గిన మొత్తం అభ్యర్థుల్లో 5% ఓట్లు పొందిన వారు కూడా ఉంటారు. 95% ఓటర్లలో 5% ఓటర్ల అభిప్రాయం పొంది మిగిలినవారి అంగీకారం లేకున్నా వాళ్లు ప్రజాప్రతినిధులు అయిపోతున్నారు. సోషలిస్టు ప్రజాతంత్రంలో ఈ విధంగా జరగదు. ఒకే అభ్యర్థి నిలబడినప్పటికీ మొత్తం ఓటర్ల అభిప్రాయం తెలుసుకుంటారు. ఓటర్లలో మెజారిటీ ఓటర్లు ఆయనను బలపరిచి ఉండకపోతే పోటీ అభ్యర్థి లేకపోయినా కూడా అతను ఎన్నిక కాడు. ఒక అభ్యర్థి ఎన్నిక కావడానికి సగానికంటే ఎక్కువ మంది ఓటర్ల ఓట్లు పొందడం అనివార్యం. 1966లోనే జిల్లా సోవియట్ ఎన్నికలలో 3 అభ్యర్థులకు స్పష్టమైనటువంటి మెజారిటీ అంటే సగానికి పైగా రాని సందర్భంలో వాళ్లకు పోటీ అభ్యర్థులు లేకపోయినా ఆ నియోజకవర్గాలలో వాళ్లు ఎన్నికైనట్లుగా ప్రకటించలేదు. ఈ ఉదాహరణలు చూసిన తరువాత సోషలిస్టు ప్రజాస్వామ్యంలో ఆ ప్రభుత్వాలు నిజమైన ప్రజా ప్రభుత్వాలుగా స్పష్టం అవుతున్నవి. ప్రపంచంలో అన్ని రకాల ప్రభుత్వాలలోని అన్నిటికంటే అధికమైనటువంటి ప్రజాస్వామిక ప్రభుత్వాలివి. కష్టజీవుల రాజకీయ వ్యవహారాలలో క్రియాత్మక, నిర్మాణాత్మక కార్యనిర్వహణకుగాను ఈ ప్రభుత్వాలకు అధికారం దాఖలు పడుతోంది. ఆ ప్రభుత్వాలు పరిపూర్ణంగా ప్రజాక్షేమం కొరకు పనిచేస్తున్నాయి. పెట్టుబడిదారీ దేశాలలోని ప్రభుత్వాల స్థితి దీనికి పూర్తిగా విరుద్ధము. అచ్చట అధికారం కష్టజీవుల చేతులలో లేదు. తద్విరుద్ధంగా కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లో లేక వాళ్ల గులాముల చేతుల్లో ఉంది. పెట్టుబడిదారీ దేశాలలో ప్రభుత్వాన్ని నడిపేదెవరు? లోకసభలో కూర్చుని చట్టాలు చేసేదెవరు? పెద్ద పెద్ద పదవులలో ఉండి పాలనా వ్యవహారాలు చక్కబెట్టేదెవరు? వాళ్లకి ఉద్యోగాలిచ్చి తాకీదులివ్వడం ఎవరు చేస్తున్నారు? వాళ్లకి బోధించే విద్య ఎటువంటిది? స్కూల్స్లో, కాలేజీలలో పాఠ్యాంశాలు ఎలా ఉంటాయి? పాఠ్యాంశాలలో ఏ విషయాలు ఉండాలి, ఏ విషయాలు ఉండకూడదు నిర్ణయించేది కొద్దిమంది ధనాధిపతులు, వాళ్ల ఏజెంట్లే. అయితే అదే సమయంలో ఇష్టం వచ్చిన వారిని పంపించుకొని, మీ ఇష్టం వచ్చిన చట్టాలు చేసుకోవచ్చని, మీ ఇష్టం వచ్చిన ప్రభుత్వాన్ని నిర్ణయించుకోవచ్చని సామాన్య ప్రజలలో నమ్మకం కలిగించడానికి ప్రయత్నం చేస్తారు. పెట్టుబడిదారీ ప్రచారకులు చేసే ఈ వాదం వట్టి బూటకం. పత్రికలు మొదలైన సాధనాల ద్వారా భావ ప్రకటనకు సోషలిస్టు దేశాలలో ప్రజానీకానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫ్యాక్టరీలు, కార్యాలయాలు, సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు, పాఠశాలలు, గ్రామాలలో గోడ వార్తా పత్రికలు బాగా ప్రచారంలో ఉన్నాయి. ఆ ప్రజానీకం వాటిని బాగా ఉపయోగించుకుంటున్నారు. కార్ఖానాలలో కార్మికులు తమ పత్రిక నడుపుతారు. వారు ఆ పత్రికలో మేనేజరుని విమర్శించడం దగ్గర నుంచి తమ అభిప్రాయాలు అన్నిటినీ వెల్లడించుతారు. పని పద్ధతులను గురించి, ఉత్పత్తి ప్రణాళికలను గురించి, అమలు పరచవలసిన పద్ధతులు గురించి చర్చిస్తారు. అలాగే తమ సభలలో, సమావేశాలలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ అభిప్రాయాలను మేనేజర్లు, మేనేజింగ్ కమిటీలు, ప్రభుత్వం కూడా గౌరవిస్తాయి. అదేవిధంగా కార్యాలయాలలోనూ, సమిష్టి క్షేత్రాలలోనూ, గ్రామాలలోనూ, పాఠశాలలోనూ మొదలైన చోట్ల కూడా తమ పత్రికల్లో తమ సమస్యల మీద తమ అభిప్రాయాలను, విమర్శలను ప్రకటిస్తూ ఉంటారు. ప్రభుత్వము ఈ పత్రికలలో అచ్చు అయిన సలహాలకు, విమర్శలకు ప్రాధాన్యతనిచ్చి పరిశీలిస్తుంది. ఈ పత్రికల ప్రచురణకు కాగితము, ముద్రణ మొదలైన విషయాలలో ప్రభుత్వమే సౌకర్యాలు కలుగజేస్తుంది. ఈ పత్రికలే సోషలిస్టు ప్రభుత్వానికి కళ్ళు, చెవులు,
ప్రజల పరిస్థితులు, పని జరుగుతున్న తీరు, ఆ ప్రజల భావాలు తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. ఉపన్యాసములు, ప్రచురణ, సభలు, సమావేశాలకు స్వాతంత్ర్య విషయంలో ఒక ప్రధాన విషయాన్ని గుర్తుంచుకోవాలి. విమర్శ, ఆత్మవిమర్శ అనేది సోషలిస్టు సమాజ వికాసానికి ఒక ముఖ్య నియమము. అన్ని రాజకీయమైన, ప్రజాసంబంధమైన నిర్మాణాలు, అలాగే కష్టజీవుల ప్రజానీకం యొక్క పని విషయంలోనూ విమర్శనాత్మక భావన వల్ల ప్రోత్సాహం కలుగుతుంది. సరియైన పరిష్కారాలు కనుగొనడంలోనూ, పాతబడిపోయిన భావాల స్థానంలో నూతన భావాల ప్రభావం పెరగడంలోనూ, నూతన అభివృద్ధికర గమ్యం కొరకు మార్గం సుగమం చేయడంలోనూ సోషలిస్టు విమర్శనా పద్ధతి కీలకమైన పాత్ర వహిస్తుంది. సోషలిస్టు ప్రజాస్వామిక దేశంలోని ప్రతి పౌరుడు తమ దేశానికి యజమానియే. అందుచేత అతను లోపాల వల్ల ఉదాసీనంగా ఉండజాలడు. అభివృద్ధి మార్గానికి ఆటంకాలు కలిగించే ఏ విషయాన్ని కూడా అతను సహించజాలడు. సోషలిస్టు ప్రజాతంత్ర అధికారానికి, దాని వ్యాప్తికి, స్వాతంత్ర్యాన్ని అనుభవించడానికి ఇదే రక్షణ. స్త్రీలకు కూడా పురుషులతో పాటు సమానత్వము, సోషలిస్టు దేశాలలో ఉన్నన్ని సౌకర్యాలు మరే పెట్టుబడిదారీ దేశాలలో ఎక్కడా లేవు. సోషలిస్టు దేశాలలో స్త్రీలు తమ దేశాలలో ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవనంలో సంపూర్ణ భాగస్వామ్యం అనుభవిస్తున్నారు. వారు సోషలిస్టు నిర్మాణంలో వివిధ రంగాలలో పూర్తి నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని రుజువు చేసుకుంటున్నారు. సోషలిస్టు దేశాలలో వేరువేరు రాష్ట్రాలకు, ఆ రాష్ట్రాలలో నివసించే వేరువేరు జాతులకు కూడా సమానత్వము, పూర్తి అధికారాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే పెట్టుబడిదారీ దేశాలలో వెనుకబడ్డ రాష్ట్రాలను దోపిడీ చేయకుండా ఉండటం ఎంత అసాధ్యమో అదేవిధంగా సోషలిస్టు దేశాలలో సమానత్వము ఇవ్వకుండా ఉండటం అంతే అసాధ్యము. సోషలిస్టు సమాజంలో పెట్టుబడిదారీ దేశాలలోలాగా వెనుకబడిన రాష్ట్రాలకు కాగితం మీద మాత్రమే సమానత్వపు అధికారాలు ఇచ్చి సంతోషపెట్టడం లాంటివి జరగదు. అచ్చట వెనుకబడిన జాతులను ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దృష్టి నుండి అభివృద్ధి చేసి ఇతరులతో సమానంగా సర్వయత్నాలు చేసి అభివృద్ధిని సాధించారు. సోషలిస్టు దేశాలలో రాజ్యాధికారము నిజమైన అర్థంలో సోషలిస్టు ప్రజాతంత్రము పైన ఆధారపడిన ప్రజాతంత్ర, రాజ్యాధికారం. అధిక సంఖ్యాకులైన కార్మికులకు, రైతాంగానికి నిజమైన రాజ్యాధికారం. తదుపరి శీర్షిక అధికారము స్వాతంత్ర్యము. సోషలిస్టు ప్రజాతంత్రంలో పౌరులకు పరిపూర్ణమైన ప్రజాతంత్ర అధికారాన్ని, స్వతంత్రాన్ని అనుభవించడానికి అవకాశాలు ఉన్నాయి. సోషలిస్టు సమాజంలో ప్రతి ఒక్కరికి సామాజిక, ఆర్థిక అధికారాలు, ఉద్యోగం పొందే హక్కు, విశ్రాంతి తీసుకునే హక్కు, ఉచితంగా విద్య, వైద్య సేవలు పొందే హక్కు, వృద్ధాప్యంలో పెన్షన్ పొందే హక్కు, జబ్బు చేసినప్పుడు పోషణకు అవసరమైన ఏర్పాట్లు, వీటన్నింటికీ సముచిత స్థానం ఇచ్చి రక్షణ కల్పించారు. సోషలిస్టు ప్రజాతంత్రంలో ఉద్యోగం పొందే హక్కు వాస్తవికంగా పూర్తి అధికారము నిజమైన వ్యక్తిగత స్వతంత్రము మొదటి షరతుగా ఉంటుంది. ఈ కర్తవ్యం ఉత్పత్తి సాధనాలపైన వ్యక్తిగత యాజమాన్యాన్ని అంతం చేసి సోషలిస్టు ఆర్థిక వ్యవస్థను స్థాపించి, ఆర్థిక రంగంలో సోషలిస్టు సిద్ధాంతాన్ని అమలు చేసి ఉత్పాదక శక్తులను నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ పూర్తవుతుంది. దీనివలన ప్రతి వ్యక్తికి పని పొందే హక్కు కేవలం కాగితాల మీద రాసుకోవడం, ప్రకటనలకే పరిమితం అవడం కాకుండా వాస్తవంలో అమలవుతుంది. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.